హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. దోస్తులు, చాలా మంది మన సబ్స్క్రైబర్లు ఇల్లరిక మల్లుడు అనే సిరీస్ చాలా బాగుంది పెంటక్క, ఇదే సిరీస్ ఇలానే కంటిన్యూ చేయండి, ఇంకా ఇంట్రెస్టింగ్ వచ్చేటట్టు చేయండి పెంటక్క అని చాలా మంది కామెంట్లు చేస్తారు. వాళ్ళు చేసే పాజిటివ్ కామెంట్లను చూస్తే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దోస్తులు, ఇంకా కొంతమంది ఏం పెడుతున్నారంటే పెంటక్క బోర్ వస్తుంది, లాగ్ చేస్తున్నట్టు అని అంటుర్రు. లేదు దోస్తులు, ఇంకా సిరీస్ అనేది డైలీ లైఫ్ లో ఎలా జరుగుతుంది అనేది మేము చూపిస్తున్నాం కాబట్టి నువ్వు కొత్తగా ఏం యాడ్ చేస్తలేము, కొత్తగా ఏం లాగ్ చేస్తలేము, ఇది తప్పగా అర్థం చేసుకోకుర్రి. అప్పటికంటే ఇప్పుడు ప్రతి వీడియో కూడా మస్తు అంటే మస్తు లైకులు వస్తున్నాయి, మంచి మంచి కామెంట్లు వస్తున్నాయి, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరిక పల్లెడు పార్ట్ 39 అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బో, కవితకు అప్పుడే రెడీ అయింది. ఎప్పుడు రమ్మంటే ఇప్పుడానే వచ్చేది. అబ్బో, బాగా ఎక్స్ట్రాలు ఎక్కువైనాయిలే నీకు పిన్నికి. ఏ అట్లేం లేదక్క, ఇంక ఎంగేజ్మెంట్ కదా, ఇంకా సాయంత్రమే స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. ఇంకా మీ అత్తగారు అప్పుడే వచ్చారు కదా. అదేంటి, వచ్చిర్రా అప్పుడే? మరి ఎక్కడున్నదే, ఇంకా లోపలికి రాలేదేంది? ఏమో అమ్మా, మీ అత్తనంట పిల్ల వాళ్ళ తల్లి గాని తండ్రి గాని వచ్చి పలకరియాలి, మందలియాలి, లోపలికి వాళ్ళే పిలుస్తూ వస్తామని బయటనే నించున్నారు. మరి మీ అత్తగారిని నువ్వన్న వెల్కమ్ చెప్పి తీసుకొని రాపు లోపలికి. ఏంది, నేను వెల్కమ్ చెప్పి లోపలికి రమ్మనల్లా? అంత సీన్ లేదు, వాళ్ళ ఇష్టం ఉంటే వస్తారేమో, లేకుంటే లేదు. అయినా మా అత్త అంటుంది కదా ఇలాంటి మాటలు. ఏమంటుంది పిన్ని? అదే మీ పెద్దమ్మ అడుగుతుంది, లోపలికి రండి వదిన, లోపలికి రండి అంటే, లేదు లేదు, పిల్ల తల్లి గాని తండ్రి గాని ఎవరో ఒకరు వస్తేనే లోపలికి వచ్చేది, లేకుంటే ఈడనే ఉంటామని అంటుంది. ఎందుకమ్మా మీ అత్తకంత బిల్డప్? ఏమో వద్దే, ఆమె బిల్డపే అలాగుంటది. షాపింగ్ పోయినప్పుడు ఇంకా ఆమె కథలు చూడాలి. అబ్బో, మస్తు ఓవర్ యాక్షన్. అంతేనా? నిజంగా అక్క, మీ అత్తని చూస్తుంటే అర్థమైతుంది, గంత ఓవర్ యాక్షన్ మనిషిని ఫస్ట్ టైం చూస్తున్నా. అమ్మో, గంత ఈడుకొచ్చినాక కూడా గట్ల రెడీ అవుడు అవసరమా అక్క? అట్లనే ఉంటది, ఇంకేం చూసినావు, ముందు ముందు ఉంది కదా నా పెళ్లికి డిన్నర్కి చిన్నిందులకి ఎట్లా తయారైతుంది ఆమె సోకులు, అప్పుడు చూతూ తీయి. అవునమ్మా, చీర ఏంది సింపుల్ గా కట్టుకున్నావు, ఇంకెప్పుడు కట్టుకుంటావు? ఇంకేం సింపుల్ ఏం కదా, ఇదే చీర పిన్ని, ఇంకేది లేదు. మా అత్తనే ఇప్పించింది సొక్కమైన అత్త, బాగాలేదా? అదేంటి, అందరి మధ్య ఎంగేజ్మెంట్లకు 50-60 వేల చీర కట్టుకుంటారు, నువ్వేందే 1000-2000 చీర కట్టుకుంటున్నావు? మీ అత్త ఎందుకు గిట్ల ఇప్పించింది నీకు? మరి అదైతే టిక్ టాక్ తయారొచ్చింది మంచి పట్టు చీర కట్టుకొని. ఇది 1000-2000 కాదే, 15,000 పెట్టి కొనుక్కున్నా. ఇంకా ఆమె సెలక్షన్ అట్లుంటది, నేనేమో ఇంకో చీర నచ్చిన, ఆమెకేమో ఇదే నచ్చింది ఇదే తీసుకోని అన్నది. ఇంకేం చేయాలి చెప్పు? ఇక ఫస్ట్ ఫస్ట్ తీసుకుంటున్నా, ఆమెకు నచ్చకుంటే గలీజ్ ఉంటది అనేసి తీసుకున్నా. అబ్బా, అవును, సెలక్షన్ కి వదిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు కదమ్మా, మరి వాళ్ళతో సెలక్షన్ చేపియకపోయినావా? మీ అత్త సెలక్షన్ ఏమైనా ముద్దుగున్నదా? ఏం చేయాలి పిన్ని, నేను చెప్పిన చీర 40,000 ఉంది, ఈ వదిన వాళ్ళు కూడా అదే నచ్చారు, 43,000 అనుకుంటా. గంత రేట్ చీర అవసరమా, బంగారమే వస్తుంది కదా పావులెత్తు అని ఏదో అన్నది. ఇక దీంతో ఎందుకు నెత్తి నొప్పి అని సప్పుడు దాకా దాన్ని నచ్చిన చీరనే తీసుకున్నా. బాగలేదా పిన్ని? ఇక బాగలేదా అంటే బాగానే ఉంది కానీ ఇంకా గ్రాండ్ గా కట్టుకుంటారు కదా, గట్లని అంటున్నారా? మరి మీ అత్తని ఎందుకు తీసుకోలేవు? మా అల్లునంటే పోవద్దాను షాపింగ్ కి, మంచిగా ఏదంటే అది నచ్చింది ఇప్పిస్తుండే. కైతమ్మా, నీ తయారులన్నీ అయిపోయినట్టేనా? రెడీ అయినట్టేనా నువ్వు? ఆ, రెడీ అయినట్టే అమ్మా. మరి ఇంకేరమ్మా, మీ అత్తగారు ఇగొస్తాం అగొస్తాం అంటుర్రు, ఇంకా వస్తలేరు, గింతసేపా బిడ్డ? వాళ్ళు వచ్చేదే ఆలస్యం స్టార్ట్ చేస్తే అయిపోతుంది. అగో పిన్ని వాళ్ళందరూ అన్ని రెడీ చేసి పెట్టిర్రు లోపల. ఇక మీ అత్తగారు వచ్చేది ఆలస్యం ఉన్నది. వచ్చిర్రంటమ్మా, బయట నించుర్రంట. పిల్ల తల్లి గాని తండ్రి గాని వచ్చి పిలుస్తేనే లోపలికి వస్తామని నించున్నారంట. పోవే మరి, వెల్కమ్ అంటే చెప్పు పోవాలకి. ఆ, అదేంటి, సప్పుడు దట్ట లోపలికి వస్తే వద్దంటమా? పొయ్యి బొట్టు పెట్టి రర్రమ్మ లోపలికని ఆహ్వానం చేయాలని. అబ్బో, ఆమె వస్తుందేమో తీమెల్లగా యాష్టకొని. అవునమ్మా, నేను అదే అన్న పిన్నితోని. ఇక మీ అత్తగారేమో మీకోసం వెయిట్ చేస్తుంటే మీరేదమ్మా లోపల ఉన్నారు అని అంటుంది. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వస్తారేమో లేపిని, వాళ్ళ అవసరం కదా అని అన్న. అవు మరి, బాగా నువ్వు. మరి ఎంతమందిని తీసుకొని వచ్చిందో మీ అత్త? పెద్ద బస్సు కట్టినా వస్తున్నాం వస్తున్నాం టైం పడుతుంది, అందరు రావాలి కదా, బస్సు నిండాలి కదా అని అన్నది. మరి ఎంతమందిని తీసుకొచ్చిందో అమ్మ. వంటలైతే బరాబర్ బాగానే చేపించినాయి, ఇక అల్లుడు చెప్పినట్టు. ఇక అందరు సరిపోతాయో లేవు మరి మీ అత్త తీసుకొచ్చే మంది. అవునా, అంతమందిని తీసుకొస్తాను అని? ఆమె ఎవరి దావత్కి పోనే పోదు, అంతమంది బాగానే వస్తున్నారు. సరే, ఎంతమంది వచ్చినా సరే, వంటలైతే బాగా చేపించినావు కదా, ఇంకా తినిపోతారేమోలే. నాయనా, బాగున్నావా? బాగున్నా చిన్నమ్మా, బాగున్నారా మీరు? బాగానే ఉన్నామయ్యా. అవు గాని, మీ అత్త మీ మామ ఇంకా రాలేదా? నువ్వు ఒక్కనివే వచ్చినావా అయ్యా?
అందరం ఒకటేసారి వచ్చినాం చిన్నమ్మ. అందరు బయట ఉన్నారు. ఇగో నేను పువ్వులు పెట్టి పోతందుకు వచ్చిన. ఇగో పండ్లు పువ్వులు ఉన్నాయి, ఇటు సైడ్కి పెడుతున్నా. మా అత్తమ్మ వచ్చి తీసుకుంటా చిన్నమ్మ, జర చూసుకో. అవునా, అక్కడ పెట్టయ్యా. అన్నా, లతక్క రాలేదా? వచ్చిందిరా, మీ ఆడపిల్ల లేకుంటే ఎట్లయితుంది కార్యం. వచ్చింది. తల్లి పిల్లలందరూ బయటనే ఉన్నారు. అరే అవునా, లోపలికి రమ్మను. అత్తమ్మ వద్దైనా సరే అన్నా, లతక్కనైతే లోపలికి రమ్మను. ఇంకేమైనా రెడీలా తక్కువైతే జర రెడీ చేస్తుంది నన్ను. సరేరా, రమ్మంటా. కవితక్క, ఎవరైనా? మా ఆడపడుచు వాళ్ళ హస్బెండే. ఓ అవునా, అంటే మీ ఇంటి అల్లుడు కదా. మరి అల్లంతో నీకు ఇవన్నీ ఎట్లా పంపిస్తుందక్క కవర్లా? ముందుగా తాళ్ళు వచ్చి లోపల పెట్టిపోవచ్చు కదా. ఇంటి అల్లంతో ఇవన్నీ పనులు చేపించుకుంటారా ఏంది? అబ్బో, ఇవేం చూస్తున్నావు బిడ్డ? అల్లుడంటే ఆ ఇంటి పని మనిషి లెక్క, అంతకంటే హీనంగా చూస్తుంది ఆ లత గురించి నీకు ఎరకలేదు. ప్రతి పని అల్లుడు అల్లుడు అనుకుంటా ఆయనతోనే చేపిస్తుంది, ఆయనతోనే మోపిస్తుంది. ఏమైనా బరువు పనులు మోసుడు గీసుడు ఉంటాయి కదా, అన్ని అల్లుడు చేతిలోనే పెడుతుంది. ఏమైనా పెత్తరికం ఇచ్చేది ఉంటుంది చూడు, అంతా ఆమె చూసుకుంటది. ఆ ఇంట్లో కథ గట్ల నడుస్తుంది. అమ్మో, వెరైటీగానే ఉందమ్మా ఈ లత్త గుణము. మరి పో అక్క, ఎంతసేపు అని నించుంటది? పొయ్యి ఆహ్వానం అంటే వాళ్ళకు పో. నాకెందుకు వచ్చిన బాధనే. ఎప్పుడో ఆమె ఇష్టమైనప్పుడు వస్తుందేమోతి. రామ్మ రంగమ్మ అని బొట్టు పెట్టి పిలుస్తాను నేను లోపలికి. సరేలే గాని నువ్వు రెడీ కాపోతామ్మా అప్పటి వరకు. ఇంకేం రెడీ అమ్మా, మంచిగానే తయారులున్నా. పొద్దుగల తానం చేసుకున్నా, ఎప్పటిలెక్కనే చీర కట్టుకొనున్నా. ఇంకేముంది నా తయారులు. అయ్యో అట్లాంటివేందత్తమ్మా, పిల్ల తల్లంటే మంచి చీర కట్టుకొని ఉండాలి. నువ్వు ఎప్పటిలెక్కనే కనిపిస్తున్నావు, ఏం కొత్తగా కనిపిస్తలేవు. అదే పిల్లగానుల తల్లి చూసినావా ఎట్లా తయారై వచ్చిందో, ఆమెకంటే డబుల్ త్రిబుల్ తయారు చేస్తా నిన్ను. ఏమొద్దమ్మా, నాకు గసుంటి ఏతులు సోకులంటే నాకు అస్సలు నచ్చది. అరే, కనీసం ఒక మంచి పట్టు చీర నన్ను కట్టుకోపోవద్దమ్మా. మరి ఇంత అద్మానంగా ఉన్నావు తెలుసా? పట్టు చీర పంగల చీర ఎవరు తెచ్చిరమ్మా? ఎవరు తేలేదు, నేను కట్టుకోను. నాకున్న చీరలే గివే కట్టుకొని ఉంటా. ఎవరైనా తిడుతోళ్ళున్నారా కొడుతోళ్ళున్నారా? అయ్యో అదేంటి, పిల్లగానుల తరపు నుంచి బట్టలు తెస్తారు కదత్తమ్మా. పిల్ల తల్లికి పిల్లకు అందరికి తెస్తారు కదా. మరి పిల్లకు తేవడం ఏంది, నీకు దేకపోవడం ఏంది? ఏమో బిడ్డ, నాకు ఈ చీర కావాలి ఆ చీర కావాలని నేను అడుగుతానా? వాళ్ళ ఇష్టంతో ఇప్పిస్తే తీసుకుంటా కదా. మరి అది ఇప్పి అంది నేను ఎట్లా తీసుకోవాలి? అందుకే నా దగ్గర ఉన్న చీరలలో ఒక చీర తీసి కట్టుకున్నా. అంటే అందరూ దాన్ని అంటారు కదా, నన్ను ఎవరని అంటారమ్మా? అబ్బో, ఎంత వేస్ట్ ముఖంది కావచ్చు. కాదత్తమ్మా, నాకైతే మస్తు తేడా తేడా అనిపిస్తుంది. ఆమె గుణం ఏం గుణమో ఏం కథ. మరి అసంటప్పుడు నీకు దేనప్పుడు ఆమె కూడా ఇంటికాడున్న పాత పట్టు చీరలు కట్టుకొని రావచ్చు కదా. కొత్త చీర కట్టుకుని టిక్ టాక్ తయారై ఆమె వస్తే నువ్వేమో పాత చీరలలో ఉంటావు. చీ వద్దు. ఫోటోలో ఆయన వచ్చిండనుకో గలీజ్ ఉంటుంది అత్తమ్మా, చెప్తున్నా. అవ్వ, అక్కడ అల్లుడిని చక్క చూసేలేదు, ఇక్కడ కోడల తరపు నుంచి వాళ్ళ అమ్మగారిని చక్క చూసేలేదు. మరి ఏంది, ఎందుకున్నది అత్తమ్మ అసలు ఆమె? ఏమోరా, దాని ఏం మైండో ఏం కథనో. దాని మైండ్ దానికి అర్థం కాదు. ఇక పక్కన వాళ్ళకి ఏం అర్థమైతే చెప్పు. అయ్యో, బాగున్నారా వదినమ్మా? ఎప్పుడు వచ్చిర్రు? ఇప్పుడే వదినమ్మా, బాగున్నాం. మీరు బాగున్నారా? అత్తమ్మ, నువ్వే వచ్చినవా? మేము ఇప్పుడే వచ్చినాం. కొద్దిసేపు అయినాక నేనే మన ఇంటి వరకు వద్దామనుకున్నా, నువ్వే వచ్చినావు కదా. అవునా, ఇక అన్నది ఎంగేజ్మెంట్ ఉన్నది. ఇక మన ఇంటి దాకా వచ్చేంత టైం ఉంటుందో లేదో నీకు, అని నేనే మిమ్మల్ని చూడదయ్యి వచ్చిన. అవుగాని రాజుగాడేడి? ఏమో వదినమ్మా, ఆయన బొమ్మడిది కార్యం ఎట్లా జరుగుతుంది ఏం కథ అని ఇక పనులలో బిజీ ఉన్నాడు. ఆయన టెన్షన్ ఆయనకే ఉన్నది. అవునత్తమ్మా, పెత్తనం మొత్తం ఆయనని తీసుకుని ఖర్చులన్నీ ఆయననే చూసుకుంటుండు. ఓ అవునా, మరి మీ అమ్మ ఇల్లడిగా ముంచుకున్నప్పుడు పెత్తనం మొత్తం పెద్ద కొడుకులాగా ఆన్నే చూసుకోవాలి, ఆనకే ఇయ్యాలి కదా. అవును వదినమ్మా, ఆలీలు చెప్పేదాకా నేను ఆగనే ఆగను. నా పెద్ద కొడుకు అంటే నా అల్లుడే కదా నాకు. మరి ఆయనతోని పెత్తనం నడిపించకుంటే ఇంకెవరి మీద నడిపిస్తా? అక్క, లోపలికి నడవరాదురి. పెంటవా, లోపలికి నడివి. వాళ్ళు ఫీల్ అవుతారు. ఎంతోసేపు అవుతుంది వచ్చి ఇంకా ఇంట్లోకి వస్తలేరు అని ఫీల్ గా రానే. ఓ బలయ్యరుతి, ఆగు జరుండు. వాళ్ళొచ్చి పిలిచేదాకా నేను లోపలికి రాను. కావాలనుకుంటే మీరు వర్రి, నువ్వు నీ కొడుకు వర్రి, శరం తప్పినోళ్ళు. వాళ్ళు వచ్చి విలువానా నేను బొట్టు పెట్టి? ఈ అవ్వ, ఏం కండిషన్లు పెడతావో ఏమో. మూతికి పెడితే తోకకు పెడతావు, తోకకు పెడితే మూతికి పెడతావు. నీదేందో ఏమో పో. మరి పోరాదు వదినమ్మా, ఇవాళ వచ్చి విలవాలంటే ఆ లోపల ఎంతెంత పని ఉన్నదో వాళ్ళకు, వాళ్ళ బిజీ వాళ్ళకే ఉండొచ్చు. అయ్యో ఉండదు వదినమ్మా, ఇంటికి వచ్చిన కొత్త చుట్టాలను వర్క్ ఇచ్చేంత టైం కూడా ఉండదా? తల్లికి లేకట పిల్లకు ఉండదా, పిల్లకు లేకట తల్లికి ఉండదా? ఎవరో ఒకరు వచ్చి లోపలికన్నా దూరుకొని పోవాలి. రండమ్మా అని బొట్టు పెట్టి పిలవాలి. అవ్వ, వాళ్ళకి కదా, నాకెందుకు? అందుకే వాళ్ళు బయటికి వచ్చేదాకా పురస్తూ నిమ్మలంగా బయటనే ఉంటాం. అయ్యో,
కొత్త చుట్టాల ముందు ఈ అప్రాల ముందు బాగా బాబాయ్ చూపిస్తాను పాటు. మరి ఏమనుకుంటున్నావు వదినమ్మా, ఇల్లరిక ముంచుకున్నా కాబట్టి అంత మర్యాదలు నీకు చేయలేదు, నా నుంచి నువ్వు పొందలేదు. అదే నీ ఇంటికాడనే ఉంచుకుంటేనా మస్తు మర్యాదలు చేస్తుండే నేను, తెలుసా నీకు? అవును అవును, నేను చూస్తేనే అర్థమవుతుంది మస్తు మర్యాదలు చేసే మనిషి లెక్కగా అనిపిస్తావు. పోనీలే అమ్మా, అత్తమ్మ, మీరు అవన్నీ పాతయి అయిపోయినాయి అన్ని ముచ్చట్లు మాట్లాడుకోకుర్రి. ఇక మన విషయం పక్కకు పెట్టరు కానీ ఇప్పుడు అయ్యేది చూసుకోర్రి. అవును వదినమ్మా, వాన మొగలైతున్నది, వాన పడ్డదనుకో మొత్తము ఎక్కడక్కడ కాకుండా ఆగిపోయినట్టే ఉంటది. మా చుట్టాలు కూడా అందరు వచ్చిరా లేరా? మీ ఊరోళ్ళు ఎవ్వరు రాలేనట్టు మీరేనా? ఇంకా ఎవరు రారు ఎవరి పనులు అలాగే ఉన్నాయంట. ఎవరు రామంటే రామని చెప్పిరు, మీరేంది వచ్చేది రాకపోయేది, మేమంతలే మేము పెట్టుకరామా, మాకు చుట్టాలు లేరా అనుకొని వచ్చినాం. మా అమ్మగారు వస్తురు వదినమ్మా, పెద్ద కారు కట్టుకొని వస్తురు. ఇక వాళ్ళే మస్తు మస్తు పా. ఏ అమ్మగారే, ఇంటికాడ కులములు పాలు గాలి వేరే వదినమ్మా. గాలను ఒక 5 తీసుకొని రావద్దని అంట. వాళ్ళు రాని నేనేం చేయాలి వదినమ్మా, వాళ్ళ ఇష్టం ఉంటే రాని, లేకుంటే లేదు. బలవంతం చేసేది ఉంటుందా చెప్పు? అవునవును, బలవంతం చేసేదే ఉంటది. ఇష్టం ఉంటే వస్తారేమో, లేకుంటే లేదేమో గాని ఎవ గింత ఘోరంగా ఎవ్వరొక్క పిల్ల కూడా రాకుండా అయితే ఫస్ట్ టైం అమ్మ నేను పూల పండు పెట్టుకున్నాడు చూడడం. అవునా? అవు గాని మరి పిల్లలకు సంబంధించినవి మేకప్ పౌడర్ డబ్బా, పేరెంట్ లవ్లీలు, బొట్టు బిల్లలు అన్ని పెడతారు కదా గిఫ్ట్ లెక్క. మరి అది తెచ్చినావా వదినమ్మా? అయ్యో నా మతి పాడుగాను, నేను మర్చిపోయినా. మా లతమ్మకు వస్తుతో గుర్తు ఏ బిడ్డ, ఇంకా దుఃఖం మీద కొనుక్కొని వస్తానంటే ఎవ పొల గుర్తు చేయలేదు, నేను తీసుకొని రాలేదు. మరి ఎట్లా వదినమ్మా, పెట్టకున్నా ఏం కాతి, ఏమైతుంది, అందరు పెడుతున్నారు పాటు. అమ్మో అట్లుండదు వదినా, నేను లతమ్మకు పెట్టలేదా కోడలా, నేను నీకు తీసుకొని రాలే బిడ్డ. మా ఊర్లో ఒక షాప్ ఉన్నది, తోలి ఎవరినన్నా, లేకుంటే నువ్వే వేరాపో, గీడనే ఉంటది, 2 అడుగులు వేసి చూస్తుంది పో. ఒక 500-1000 అయితే గంతే. అమ్మో 500-1000? అటుగాక నాకు శాతం అయితే లేదమ్మా, నేను అంత దూరం నడవలేను. ఇది ఎవరున్నారు? అమ్మో అన్నుండు కదా ఈడనే, అన్నకు చెప్తే ఇప్పుడు పెళ్లి కొడుకు పోవాలో పోవద్దు. అటుగాక అవును లతమ్మ, అల్లుడేటా, అల్లుడికి ఫోన్ చేసి చెప్తే తీసుకొని వస్తాడో ఏమో, పిలువు జరా. అరే సీన్గా జర బావని పిలువు, రమ్మని పనున్నది. ఏం పనమ్మా ఇప్పటిదిప్పుడు అంత అర్జెంటు? ఏమైనా బంగారం గిట్లా తెప్పిస్తావా ఇట్లా? ఏ బంగారం కాదురా, జర బొట్టు బిల్లలు, పేరెళ్ళాలు, పౌడరు, పెన్ పిల్లకు పెట్టాల్సింది మనం అత్తగారిని. ఇక విధిస్తాడేమో బావ, దుఃఖం మీదకి పోయేంత ఓపిక లేదు నాయన నాకు. అటుగాక బావ దగ్గర పైసలు ఉన్నాయి కదా, ఆ మిగిలిన పైసలతో తెమ్మను. ఏ అల్లుడు ఎట్లా పోతాడే? గా సామాన్లకు, ఆడోళ్ళ సామాన్లకు, బొట్లకు, పేరెంట్లకి, పౌడర్కు పొర్రి, నువ్వు లతమ్మ గుడి పోర్రి, ఈయనే ఉండదంటే కదా దుగ్నము. మరి పోయిరా పోరాదురియా, పిల్లగానికి ఏమెరక, అన్ని పనులు ఆయనకి చెప్తావు. అయ్యో ఏమైతుంది, వర్షకు చెల్లెనైతుంది కదా, చెల్లె కోసం మటుకు తేలేడా? అబ్బా నువ్వు భలే మాట్లాడతావయ్యా, ప్రతిదానికి సుతారమే ఉంటది నీతోని. ఏమైతుంది? అరే సీన్గా ఫోన్ చేయరా బావకు, వచ్చి తీసుకొస్తాడేమో. గసంటి ఫీలింగ్ ఏముండే కదా వదినమ్మా, మీ కొడుకు గసంటి ఫీలింగ్ ఏం పట్టించుకోడు, అస్సలు ఫీల్ కాడు. అమ్మో నా అల్లుడు బంగారం, నాకు మంచి అల్లుడు దొరికిండు వదినమ్మా. ఎట్లా కన్నవో ఏమో, ఇట్లా పుట్టిండో నీ కడుపులా. నేను ఎంతో కష్టపడి కానీ పెంచి పెద్ద చేసి యావా ఒక ఇంటికి వస్తాడు కొడుకు, నన్ను మంచిగా చూసుకుంటాడు, నేను చేస్తే నీ ఇంటికి తెచ్చుకున్నావు. ఇక నీ కథల మీదనే నడిపిస్తున్నావు. ఏం చేస్తాం పటు, మంచోడంటే ఇక ఎవరికి దత్తం ఉంటే వాళ్ళకి దక్కుతాడు పటు. మరి తెస్తాడా? దుఃఖం మీదకి పోయి గసంటి తెమ్మంటే తెస్తాడా ఆడు? తెస్తాడు వదినమ్మా, గట్ల ఏం ఫీల్ కాడు. నేను జాకీలు పట్టించుకుంటాను, ఆయన గడి చీరలు తెచ్చుకుందామరా అంటే 7 కంటాడు, బండి మీదకి తీసుకొని వస్తాడు, తీసుకొని పోతాడు, దించొస్తాడు, తీసుకొని వస్తాడు. అమ్మో గసంటి ఫీలింగ్ ఏముండే అమ్మా, నా కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటున్నాను నా అల్లుడు. అబ్బో నయమేరు. మరి మా ఇంటికి వస్తేనేమో ఈడున్న చెంపుది చాడబెట్టాడు, ఏం పనే ముట్టాడు. ఎట్లా కనిపిస్తున్నాను నీకు, గసంటి పనులు నాకు చెప్తావని నా మీద సీరియస్ అవుతాడు. ఇక మీ ఇంటికాడనేమో నువ్వు చెప్పిన పని ఇంటాడు. అబ్బో బాగానే ఉన్నది కథ. అట్లా ఏం లేదత్తమ్మా, ఏదో ఇప్పుడు ఈ టైంలో ఎవ్వరు ఊరు కదా, ఇప్పుడు అన్న అంటే బయటికి వెళ్ళలేడు, కాళ్ళకు పసుపు పెట్టుకున్నాడు. ఇంకా అట్లా అని ఎవ్వరు లేరని బావని పంపిస్తానంటుంది. ఇక ఎప్పుడు బావ ఏం పని చేయడత్తమ్మా, మా అమ్మ అట్లా మాట్లాడుతుంది అంతే, ఉత్తగానే మాట్లాడుతుంది అన్న ఉత్తుత మాటలు. అయ్యో ఎందుకు రాతమ్మా ఉత్తుత మాటలు అంటున్నావు, నా అల్లుడు నాకు చేస్తాడు, గొప్పగానే చెప్పుకుంటా. ఆ వద్దాలు ఎందుకు బిడ్డ, నేనేమైనా లంగ పని చెప్తున్నానా, దొంగ పని చెప్తున్నానా? నా అల్లుడు మంచిగా పని వింటాడమ్మా, అసలు ఫీలింగ్లు ఏముండే అని చెప్తున్నా. అయ్యో ఎందుకురా అట్లా మీ అత్త ముందుతో దాస్తున్నావు? అట్లా కాదమ్మా. అరే లత, నాకు అంత అర్థమైపోయిన పరిస్థితి అంతా. మీ అమ్మ ఉన్నది ఉన్నట్టు చెప్పబోతుంటే నువ్వేమో దాస్తా ఉన్నావు. ఎందుకు వచ్చిన బాధ, ఊకోరాదు. ఆడు మీ ఇంటికి పని మనిషి అయిపోయినట్టే ఉండు, నన్ను చూడబోతే. చీ పని మనిషి కాదు వదినమ్మా, ఇంటి మనిషి అనుకున్నప్పుడు 10 పనులు చెప్తాం, అన్ని పనులు నావే అన్నట్టు అన్ని చేసుకొని వస్తారు కదా, మరి గట్లనే.
అత్తమ్మా పిలిచినవా? అమ్మ ఈడున్నవా? నేను ఇంటి దాకా పోయేస్తున్నా. వచ్చినవా నాయన? మీ అమ్మ నాతో మాట్లాడుతానికి మోదాలు మోదాలు వచ్చింది, ఇక వలకరిస్తుంది. ఇంకా అట్లుంటది మా వదిన మరదండ్ల ప్రేమ. ఆవుగాని నాయన కరెక్ట్ టైంకి వచ్చినవు. జరగి ఊళ్ళో దాకా పో బిడ్డ. మీ ఊరే, ఇక మీకు దుకాణాలు అన్ని తెలుసు, అందరు మనుషులు తెలుసు. జర నీకు తక్కువకి ఇస్తాడేమో. పోయి ఇక మీ చెల్లెకు పెళ్లి పిల్లకు బొట్లు, గాజులు, పువ్వులు, ఆ పౌడర్ డబ్బాలు, పేరెళ్ళాలి. ఎంగేజ్మెంట్ కు లగ్గం పెట్టుకుంటప్పుడు ఏమేమి పెడతారు పిల్లకు అత్తగారు? అవన్నీ సామాన్ జరియమని బిడ్డ ఇస్తారు. ఒక 1000 రూపాయలు అయితే అంట. ఇక తక్కువ తక్కువ చేసి తీసుకొని రాపో. అదేందత్తమ్మగా ఆడుల సామాన్ నాకేమేరకా? నువ్వు రాదు, లేకుంటే లతని పంపి మీరిద్దరు పోయి తీసుకుని రా. అమ్మో గసంటి నా నుంచి కాదత్తమ్మా. అమ్మ నేను చెప్పలేదా అని బావ కసంటి ఏరుకుండే అని. నువ్వు మరి మరి చెప్పి చెప్పి ఎందుకు అట్లా చేస్తావు? ఏమో లత, అత్త చెప్పిన మాట ఇంటడో ఏమో అల్లుడు. జరుండ రాదు. అల్లుడు చూసినవా అయ్యా, ఇంతసేపు నేను డప్పు కొట్టినా నా అల్లుడు నేను చెప్పిన మాట కాదనడమ్మా, మంచిగా పని చేస్తాడు, నా కొడుకు లెక్క కొడుకు అంచుకొని చెప్తా, మంచిగా పని వింటాడు అని అన్నా. ఇప్పుడు నా గాలంతా తీస్తూ కదయ్యా, ఇక చెయ్యవా? తీసుకొని రావా చెప్పు. నేను అంత దూరం ఎట్లా నడవను నాయన, జర నా బాధ అర్థం చేసుకో. అబ్బా సరే సరే అత్తమ్మా, తెస్తలే. అవ్వా పైసలు ఇయ్యదు ఏమి ఇయ్యదు. ఇప్పటిదాకా మిగిలినయే 450 రూపాయలు. అందులోనేమో 1000 రూపాయల సామాన్ తీసుకొని రా అక్బల సగ్బాన్ అంటుంది. మరి ఎట్లా ఇంకా మిగతా ఎట్లా గలేయాలి ఏం కథ? ఇప్పుడు పైసలు లేవత్తమ్మా ఇయ్యి అని చేసేపుతేనేమో గలీజ్ ఉంటట్టుంది మా అమ్మ ముందట. అబ్బో మావోడు చాలా గ్రేటు. నేను చెప్పిన పనినాడు, పెళ్ళ చెప్పిన పనినాడు గాని అత్త చెప్పిన మాట చిట్కలు చేసేస్తున్నాడు. గ్రేటే, మస్తు మార్చేసింది బద్మాసి అల్లుడిని. అగో చూసినా వదినమ్మా, నా అల్లుడు నేను చెప్పిన మాట కాదనడు, మంచి ఇంటడని చెప్పినా కదా, మీరేమో నమ్మలేదు. చూసినావు కదా, కాళ్ళేలు మొక్తయ్యా, నీకంటే ఎక్కువ నాకు ఎవరున్నారంటే ఊకనే కరిగిపోతాడు చేస్తాడమ్మా. నా అల్లుడు బంగారు కొండ, మంచోడు తల్లి. అరే నడువురా, ఇక మీ అత్తగారు బయటికి వెళ్ళనట్టురు, మీ అమ్మని పిలవనట్టురు, ఇక మనం లోపల కోలేము. పా గా చెట్టు కింద నీడ కన్నా కూర్చుందాం, పాసుంటా పోయి. సరే నాయన నడు. ఇక ఆమెను కాదని మనం లోపలికి పోతే ఓ అమ్మో అలుగుడు కాదు, ఆమె ఏడుపులు కాదు, తుడుపులు కాదు. నడు. ఇక లగ్గం పెట్టుకుంటే ఎక్కడక్కడ అయిపోయేదాకా ముఖమంతా మార్చుకొని ఉంటది. ఆమెతో ఎందుకు వచ్చిన బాధ? సరే పా, పిలిచినప్పుడే పోదాం. అగో వీళ్ళేంది పెళ్లి కొడుకు వాళ్ళయ్యా మళ్ళా మళ్ళీ పోతుర్రు. అబ్బో ఈ మేనేజర్ అమ్మా ఈవిడతోని ఇయ్యప్రాలతోని మాట్లాడుకుంటా ముచ్చట పెడుతున్నది. ఈ అవ్వ దీనికి ఏమైనా అక్కర పీకర్ ఉన్నదా, చింతున్నదా? జరసేపు అయితే లగ్గం పెట్టుకుని స్టార్ట్ అవుతుంది. చుట్టాలొచ్చు టైం అయింది. మా వాళ్ళందరూ వచ్చారు, వీళ్ళల్లో ఎవ్వరు రాలేనట్టుర్రు. ఇదేమో చింత లేకుండా దీంతో ముచ్చట పెట్టుకుని నిలబడ్డది. ఇప్పుడు ఏమైనా అంటే కష్టం. నేను పిలిచేదాకా బొమ్మ లోపలికి రాదంట. అవ్వ నాకు గంత పని పెట్టుకొని దీన్ని రామరంగమని బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానించాలంట. ఇదేం కథరో బాబు. అగో అగో వచ్చిందమ్మా మీ అబ్రాలు. ఇప్పుడు వచ్చినావు, డబ్బునే వచ్చినావు కదా, డబ్బునే బయటికి వెళ్ళాలనిపించింది. అయ్యో అట్లాంటి విందోదినమ్మా, ఆడపిల్లలు ఇంటికాడ లగ్గం పెట్టుకున్నాడు పెద్ద పని తెలుసా? గవని నేను ఒక్కదాన్నే చూసుకోవాలాయి. మరి మా వదిన ఎట్లా చూసుకుంటుందో ఏం కథో, దబా దబా వచ్చి దాని చేతి కింద అదో ఇదో పని చేస్తుందని తెలుసో తెలియదా అని డబ్బులు రావచ్చు కదా. డబ్బున వచ్చుడు కాక ఇంకా నేను వచ్చి పిలిచేదాకా లోపలికి రానని బయట నిలబడ్డావా? అబ్బా నువ్వు గ్రేట్ వదినమ్మా. మరి పిల్లగానుల సైడు రుబాబు మామూలుగా ఉంటదా? గిట్లనే ఉంటది. నడిపియాలి నడిపియాలి. పిల్లలు గజ గజ వణకాలి పిల్లగానులకు. ఆహా పిల్లలు పిల్లగానులకు గజ గజ వణకాలనా? ఇక పెళ్ళయ్యేంత వరకే. పెళ్ళైనాక వీళ్ళు వాళ్ళ కొనుక్కుతారో వాళ్ళు వీళ్ళ కొనుక్కుతారో అప్పుడు చూద్దాంలే వదినమ్మా. సరే సరే నడుగుర్రి. అన్న వాళ్ళేరి? బొట్టు పెట్టాలా లేకుంటే ఆహ్వానిస్తే సరిపోతుందా? బొట్టు లోపలికి వచ్చినాక పెడదులే గాని పిలుస్తేనే లోపలికి వద్దామని బయట నుంచున్నాం. మీ అన్న కూడా నిలబడి నిలబడి యాష్టకు ఎటు పోయిరో నీ అల్లుడు మీ అన్న. అవునా, వాళ్ళు మెల్ల వస్తారేమో గాని నడువదినమ్మా. జర నేను ఒక్కదాన్ని కదా, మా అక్క మా చెల్లె కూడా వచ్చిరు కానీ వాళ్ళకు కూడా ఎక్కువేం తెలియదు. దా చెప్పుదురా ఎట్లెట్లా చేయాలి ఏం కథ అని. అమ్మా లత, నువ్వన్న చెప్పవా అమ్మకి లోపలికి పోదాంపా, అమ్మ అత్తమ్మకు మస్తు పని ఉండొచ్చు, ఆ ఒక్కతే కదనే అని చెప్పొద్దా బిడ్డ? నువ్వు కూడా అమ్మలకన్నా నిలబడ్డావు బయట. నేను చెప్తే వినే రకం కాదత్తమ్మ మా అమ్మ. మా అమ్మ గురించి తెలిసిందే కదా, ఇక ఆమెకు నచ్చినట్టే సాగాలి, లేకుంటే ఆమెకు నచ్చనే నచ్చదు. అవును వదినమ్మ మొత్తం రెడీ అయిపోయిందా? అయిపోయినట్టేనా తయారు? చీర కూడా కట్టుకుందా? కట్టుకున్నదమ్మా, మొత్తం తయారులోనే ఉన్నది. మా లత ఇంకా వస్తలేదు ఇంకా వస్తలేదు అని ఒకటి కలవరిస్తుంది. ఇప్పుడు వచ్చినావు కదా, దా చూదురా. హావు గాని సుజ్జి, నువ్వేందే చీర కట్టుకోలేదు? అగో మీ ఏప్రాలు ఏడ ఇంకాల్లో వచ్చింది, చీర కట్టుకుని టిక్ టాక్ తయారై వచ్చింది. మరి నువ్వేంది పిల్ల తల్లైనప్పుడు గిట్లా పాత చీరలలోనే ఉన్నావు? మీ ఏప్రాలు మంచి పట్టు చీర తేవచ్చు, పోయి కట్టుకోపోదా బరాబా.
ఇక వానమూలైతుంది, వాన వచ్చిందనుకో అమ్మో ఆగం అయిపోతుంది తల్లి. అవునమ్మా, మా అయ్యప్రాలు మీ అయ్యప్రాలు మంచి మంచి చీరలు తెచ్చింది, పట్టు చీరలు కట్టుకోవాలి. మరి ఎసొంటిది తెచ్చిందో చూద్దాం. అయ్యో నేను ఏం తెలియదు వదినమ్మా, నీకే చెప్పినా కదా మంచి చీర తీసుకోని. నా కొడుకు కొట్టిండంట కదా ఫోన్ పే, మరి నువ్వే తెచ్చుకోవచ్చాను. అవునా, అంటే నీ కొడుకు తెస్తే సరిపోతుందా? నువ్వు దేవవదినమ్మా, నాకు తెచ్చే ఫస్ట్ చీర గీదే కదా. అవ షాపింగ్ మాల్ ఇప్పియమంటే ఇప్పియకపోతుంది, మరి నచ్చిన చీర నీలాంటి సేమ్ తెస్తావేమో అనుకున్నా. ఇక తేలేదంటున్నావు కదా, ఎట్లయితే ఏముంది, గిదే చీర మీద ఉంటా. ఎవరైనా తిట్టేటోళ్ళురా కొట్టేటోళ్ళురా. అవును, అది కూడా కరెక్టేపా. ఇప్పుడు నువ్వు కట్టుకున్నదైనా ఏమైంది, మంచిగానే ఉన్నావు, ఇది కూడా బాగానే సెట్ అయింది. సరే లోపలికి నడుగుర్రి. హాగో, అత్త చెప్పిన మాట బాగానే డబ్బునే వస్తుండు కదా అల్లుడు. అమ్మా, మా అత్తమ్మ ఎటు పోయింది? లోనకు పోయిర్రా ఇప్పుడే. ఏంది ఉత్త చేతులతో నొక్కుంటూ వచ్చినావు, ఏమైందిరా? నాకేమెరకమ్మా, ఒక దుకాణం ఉంటే అది బంద్ ఉన్నది, ఇంకో దుకాణంలో నాకు ఏమేమిటియో సక్కగా చెప్పనీకి వస్తలేదు. నీకేమెరకయ్యా, గసొంటి పనులకు నువ్వెందుకు వచ్చినావు, ఆడోళ్ళని తీసుకురాపో అని అన్నాడు. మీ కోడళ్ళన్నా తీసుకోదామంటే ఏరి లోపలికి పోయిరంటున్నావు. మరి నిన్నేమనంటే కష్టం కానీ నీకేమైనా దమాకున్నదారా? మీ అత్త మొదలు చెప్పినప్పుడే అప్పుడే చెప్పొద్దు కదా. నాకే మీరు కత్తమ్మ కసంటివి నాకేం తెలుసు, నువ్వన్నారా లేకపోతే లతనన్న పంపి అని తీసుకొని పోవాలి కదరా. నీ అవ్వ అత్త ఎప్పుడు బాగానే ఉంది, అల్లుడు షో నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నది. ఇప్పుడు ఏం తెలియదు నాకు అని సప్పుదాకా వచ్చినావు. ఏం చేయాలమ్మా, నువ్వే చూసినావు కదనే. ఏదన్నా నేను శాతనైతే లేదత్తమ్మా, నేను పోనంటే నా పానం తింటది ఈ అవ్వ. చేసేదాకా నా ఇంట తగులుతుంది. ఎందుకు వచ్చిన నెత్తిన పని సప్పుదాకా మూసుకొని పోతా. గట్లుంటది మా అత్తతో లొల్లి పంచాది. అత్తకు బాగానే భయపడుతుండు అల్లుడు. ఇంటికాడ అమ్మ చెప్పిన పని ఉండకపోయేది చిన్నప్పటి సంది. అమ్మ చెప్పిన మాట అసలే కేర్ చేయకపోయేది. ఇప్పుడు చూడు అత్తగారి కింద బలైపోతుండు. ఎంతకున్నా కొన్ని రోజులే అమ్మా, జరుండు నీ కొడుకు మళ్ళీ వస్తాడు. అప్పుడు అత్తకు సుక్కలు చూపిస్తాడు, చూస్తుండే. అబ్బో అంతేనా? ఇక రోజు ఎప్పుడు వస్తుందో బిడ్డ, నేను చూడాలి. ఈ అత్త కథలు పడే కథలు చూస్తుంటే నాకైతే కింద నుంచి మీ దాకా మండుతున్నది. పాపం పిల్లగాని తల్లేమో టిక్ టాక్ తయారొస్తే పిల్ల తల్లేమో అడక తినేదాని లేకుండా ఎవరైనా సిగ్గున్నాదరా, శరం ఉన్నాదరా మీ అత్తకు? ఏమో అమ్మా, మా అత్త గురించి తెలిసిందే కదనే, ఆమె గురించి అనేవి వేస్ట్. మరి ఇంత పని చేస్తున్నావు, నీ ఇంటి పని అనుకోని నా వాళ్ళు అనుకొని చేస్తున్నావు. ఆఖరికి తిండన్న తింటావా లేకుంటే ఉత్తగా ఊపుకుంటా పోతావా? జర నిమ్మలంగా తిను. పెళ్లి పనులు పెట్టుకున్నప్పుడు తిండి ఉండ తికాను ఉండదు. జర నిమ్మలంగా టైంకి తినుండు, సరేనారా? ఏ మంచిగానే ఉంటామ్మా, మంచిగానే ఉంటా. ఇంక పెళ్ళి ఎక్కడిదక్కడ అయిపోయేదాకానే. ఇక ఆ తర్వాత చూడు కథ వేరైతుంది, సీన్ మారుతుంది. ఏమోరా, అత్త చెప్పగానే ఐస్ అయిపోతావు. నా తెలియదా నీ గురించి? ఇప్పుడు గట్లనే మాట్లాడుతావు. ఇక అత్త ఒక్క మాట ఇసిరేయంగానే చల్ల కరిగిపోతావు. నువ్వు అనుకుంటున్నావమ్మా, అంత సీన్ లేదని చెప్తున్నా కదా. ఏమో పూరా, అత్తగారింటి కాడ ఉంటే విలువ ఉండదు అని అందరు అంటుంటే ఏదో అనుకున్నా. నిజమే, నా కొడుకుని చూస్తుంటే అర్థమైతుంది. యావా నీ మామ నీ బొమ్మడిది నీ పిల్లం అందరు మంచిగా చూసుకుంటారు, మంచిగా మర్యాద ఇచ్చినట్టే మాట్లాడతారు. కానీ నీ అత్త ఒక్కదాని ముందట నీ నీకు ఇజ్జత్ లేంది. మరి ఆ ఇజ్జత్ ఎప్పుడు వస్తుందో ఏం కథనో. ఆ ఇజ్జత్ వస్తానికి నువ్వు ఏం పని చేయాలో ఏం కష్టపడాలనో పో. ఒక 10-15 రోజులమ్మా, ఎంత కష్టపడాల్సిందేం లేదు. డ్యూటీ వచ్చింది ఎక్కుడే. అప్పుడు అయ్యా నా బంగారు కొండ రా అయ్యా, నువ్వు లేకుంటే మేము ఉండలేమని కాళ్ళేళ్ళు మొక్కి రప్పించుకుంటుందా లేదా చూడు. ఓహో అంతేనా? అయితే ఇక మంచి రోజులు వస్తేనే మా చిన్నోనికి ఇక మారతట్టే ఉన్నది కథ. బావా, నాడు లోపలికి పోదాం. అత్తమ్మ, నాడు లోపలికి పోదాం. ఇంకా స్టార్ట్ అయినట్టే, ఎవరు వస్తేటట్టు లేరు. అయ్యో అదేంటి సీను, ఎవరు వస్తట్లేరా? మీ ఇంటి చుట్టుపక్కల మీ పాలళ్ళు కులమోళ్ళు ఎవరు రారా? రారత్తమ్మా, ఇంకా మేమే. మా అమ్మమ్మలు కూడా ఇప్పుడే వస్తున్నాం, పెద్ద కారు కట్టుకొని వస్తున్నాం, తయారైనామని చెప్పిర్రా. వాళ్ళు కూడా వస్తట్టు లేరు. నాకు తెలిసి వాళ్ళు కూడా బిస్కెట్ చేస్తట్టుర్రు. నాకు తెలిసి ఎవ్వరు రారు. ఎవ్వరు రాకున్నా అవసరం లేదు. మా అమ్మ చేసే పనులకు గిట్లనే అవుతుంది అత్తమ్మా. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. ఎవరు రాకున్నా ఆగిపోదు కదా. ఇక పంతులు వచ్చే టైం అయింది, ఇంకా చేసుకోవాలి. నడుగురు లోపలికి, వాన మొగలైతుంది. ఇగో ఇదేను లేదు మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. కంటిన్యూషన్ పార్ట్ నెక్స్ట్ వస్తుంది దోస్తులు. మార్నింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాము. ఇంకా చాలా మంది ఫాస్ట్ గా చేయండి పెంటక్క, సిరీస్ అనేది ఫాస్ట్ గా కంప్లీట్ చేయండి అని అంటుర్రు దోస్తులు. రోజంతా జరిగేది ఒక 20 నిమిషాలల్లో 30 నిమిషాలలో చూపించాలంటే అది కాని పని. కాబట్టి ఇక సగము ఒక డేలో హాఫ్ అలా వీడియోస్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఇక మా సిరీస్ ని ఎంతో కష్టపడి ఇష్టంగా మీకోసం డైలీ 2 పెడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు మన వీడియోస్ ని సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు వీడియోని చూసి వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. సరే దోస్తులు, ఉంటాం. మళ్ళా మరొక మంచి కంటిన్యూషన్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్, అందరికి మళ్ళీ కలుస్తాం.